Hello, what's up guys? Welcome back to the channel again. Hope everyone are doing great. And not a good morning, it's a good afternoon. ప్రజెంట్ టైం వచ్చేసి 1 o'clock అని 1 PM అయింది. యాక్చువల్గా మార్నింగ్ లేసి బ్లా థింగ్స్ అనుకున్నా చేద్దామని, బట్ సండే కదా కొంచెం రెస్ట్ తీసుకుందాం, బాడీకి రెస్ట్ ఇద్దామని చెప్పేసి ఆఫ్టర్నూన్ దాకా ప్రశాంతంగా పడుకున్నా. ఇందాకే లేసి ఫ్రెష్ అప్ అయ్యానమాట. అండ్ ఫర్ నౌ నీడ్ టు కుక్ మై లంచ్. యాజ్ ఇట్ ఈస్గా మన బెన్నిగాడు వీకెండ్ డబ్బులు ఉంటాయి డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోతాడు. మార్నింగ్ లేపాడు మూవీకి వెళ్దామా అని, ఇంట్రెస్ట్ లేదన్నా ఒక్కడే వెళ్ళిపోయాడు. అండ్ ఒక్కడే కాదు, మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా జాయిన్ అయ్యి ఉండొచ్చు పక్కన ఫ్లాట్ వాళ్ళు. సో ఫర్ నౌ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ లంచ్ బ్రంచ్. ఎందుకంటే మార్నింగ్ వాడు ఏం చేసుకోలేదు, బ్రెడ్ ఉంటే బ్రెడ్ జామ్ తినేసి వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఫర్ నౌ లెట్స్ కుక్ గైస్. అండ్ ఫర్ బ్రంచ్ ఐమ్ గోనా మేక్ మష్రూమ్ కర్రీ. సింపుల్ సాదా మష్రూమ్ కర్రీ. ఇది నాకు హర్ష నేర్పించాడు అనమాట, నా ఫ్రెండ్ హర్ష. ఎప్పుడో మేము డిగ్రీలో ఉన్నప్పుడు మష్రూమ్ కల్టివేషన్ అని ఒక ప్లేస్కి వెళ్ళింటిమి. అక్కడ తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చాము, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసి పెట్టాడు. సో లెట్స్ మేక్ సమ్ మష్రూమ్స్ అండ్ చపాతీ. సింపుల్గా ఉంటుంది ఫర్ బ్యాచులర్స్. సో లెట్స్ గో. మష్రూమ్స్ని అయితే స్మాల్ పీసెస్లో అక్కడ కట్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ అ చాపింగ్ బోర్డ్. నిన్న ఏమంటారు కుకింగ్ చేసేటప్పుడు చాపింగ్ బోర్డ్ మీద ఆనియన్స్ కట్ చేశాను అనమాట. కట్ చేసి అలా హ్యాంగ్ చేద్దామని పెట్టేనికి పోయాను. అది ఈక్వల్ పార్ట్స్ ఎగ్జాక్ట్గా భలే కట్ అయిపోయింది. చూపిస్తాను. ఎగ్జాక్ట్గా కట్ అయిపోయింది, మిడిల్లో ఇలా కట్ అయిపోయింది అనమాట. సో మనం అయితే 2 పీసెస్ కాకుండా ఒక పీస్ని యూస్ చేద్దాము. అండ్ మనం ఇప్పుడు మష్రూమ్స్ని అయితే 1 మష్రూమ్ని 4 పీసెస్ ఆర్ 3 పీసెస్ వచ్చేలాగైతే కట్ చేసేసుకుందాము. లెట్స్ గో. గైస్ మనం మష్రూమ్స్ అయితే కట్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే మనం ఒక ప్యాన్లో ఆ మష్రూమ్స్ వేసి కొద్దిసేపు సాట్ చేసుకోవాలన్నమాట. లైక్ అది ఒక ష్రింక్ అయిపోవాలి, లైక్ మెత్తగా అయిపోయేంత వరకు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు కావాల్సిన వెజ్జీస్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేద్దాం, దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తాను. లెట్స్ ఆన్ ద స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్, ఎక్కువ కూడా వద్దు, జస్ట్ ఓకే. యాడ్ ది మష్రూమ్. దీన్ని మనం కొద్దిసేపు సాట్ చేస్తూ ఉండాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని బాగా సాట్ చేసుకున్నాం. అండ్ దీన్ని ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అండ్ నౌ లెట్స్ కట్ సమ్ వెజ్జీస్ అంటే ఏం లేదు, ఆనియన్, టొమాటో ఒకటే. ఫైన్ పీసెస్లో అక్కడ కాకుండా ఒక చిన్న పీసెస్ లాగైతే కట్ చేసేసుకోండి. ఎందుకంటే టొమాటో మనకి సాట్ అయ్యి బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి దీంతో ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నేను ఒక టొమాటో తీసుకుంటున్నాను. అండ్ నౌ 1 బిగ్ ఆనియన్ ఆర్ మీడియం సైజ్ ఆనియన్ తీసేసుకొని. అండ్ చాలా మంది ఇలా బ్లాక్ స్పాట్స్ ఉంటే జస్ట్ అలా తీసేసి డైరెక్ట్ కట్ చేస్తారనమాట. వాష్ చేయాలి ఆఫ్టర్ కట్టింగ్ దిస్, ఎందుకంటే ఇదంతా ఫంగస్ ఫామ్ అయి ఉంటుంది అనమాట, డార్క్ ఫంగస్. అది మీకు మైక్రోస్కోప్ కింద చూస్తే దరిద్రంగా కనపడుతుంది. సో ఆఫ్టర్ పీలింగ్ ఇట్ అండ్ యూ గో, ఆనియన్ ఈస్ రెడీ. అండ్ దీన్ని మనం చిన్నగా చాప్ చేసేసుకుందాం.
అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇందాక మనము మష్రూమ్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం నూనె వేసుకొని ఆనియన్స్ని వేసుకోవాలి. అండ్ అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సాట్ చేస్తూ ఉండండి. అండ్ ఆనియన్స్ మనకు ఫ్రై అవుతూ ఉండగా కొంచెం మరి ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే అది నాకు నచ్చదు, అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కొంచెం వేసుకోండి. అండ్ రా స్మెల్, జింజర్ గార్లిక్స్ది రా స్మెల్ పోయేంతవరకు అయితే బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. అండ్ ఇందులోకి మనం తగినంత కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ ఫైనలీ గరం మసాలా. అండ్ దీన్ని మనం కారము కింద అతుక్కోకుండా వచ్చేలా స్టార్ట్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు మన మష్రూమ్స్ని అయితే యాడ్ చేసేసుకున్నాం ఇందులో. దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలనో అంత కన్సిస్టెన్సీ వచ్చేలా వాటర్ అయితే పోసుకొని బాగా మిక్స్ చేయాలి. లైక్ గ్రేవీ ఎక్కువ రావాలన్న వాళ్ళు అయితే వాటర్ కూడా ఎక్కువ పోసుకోవచ్చు. ఎందుకంటే నేనొక్కటే తినను, మన బెన్నిగాడు కూడా మూవీ నుంచి వచ్చిన తర్వాత తింటాడు కాబట్టి కొన్ని వాటర్ అయితే నేను ఎక్స్ట్రానే వేసుకున్నాను అనమాట. సో ఇది మంచి బాయిల్ అవ్వాలన్నమాట. లైక్ బబుల్స్ వచ్చేంత వరకు పెట్టేసేయండి, లేదంటే పైన లిడ్ పెట్టేసేసి అలా అలా చెక్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండండి. ఆల్రైట్ గైస్, మన కర్రీ అయితే మంచి ప్రాపర్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. లైక్ ఇట్లా వాటరీ ఉంటే రైస్లోకి కూడా తినాలనిపిస్తుంది అనమాట. మావాడు చపాతీ తినడన్నాడు, సో నేను నాకొకటే చపాతీ కోసం కొంచెం పిండి కలుపుకొని పెట్టుకున్నాను. అండ్ ఆ మష్రూమ్ కర్రీ ఈస్ రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ప్రాపర్ ఉంటుంది. రైట్ గైస్, మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం గ్రేవీ అన్నా కదా, చాలాసేపు సైడ్ పెట్టేసాయి అనమాట చపాతీలు చేసుకున్న లోపల. ఇది ఇలా అయిపోయింది. సో మనం కొంచెం నీంబుని అలా స్ప్రింకిల్ చేసుకొని అలా ఒక చపాతీ తీసుకొని ప్రాపర్ బయట వచ్చేలా ఇలా తీసుకొని తినేసేయడమే. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అంటే స్పైసీగా లేదు, మైల్డ్ స్పైస్తో ఉంది. సో వీడియో నచ్చితే, రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రెసిపీని ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ బాయ్.